నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్ పిలుపుకు విజయనగరం జిల్లాలో స్పందన కనిపించింది. ఉదయం నుంచే విద్యార్థి సంఘాల నాయకులు రోడ్లపైకొచ్చి విద్యా సంస్థల్ని బంద్ చేయించారు. ఎన్టీఏ వైఖరిని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలకు సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి దేవి అందిస్తారు. నీట్ పేపర్ లీకేజీ విషయమై దేశవ్యాప్తంగా కూడా నేడు విద్యార్థి సంఘాలు బంద్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి విజయనగరంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ఈ నీట్ పేపర్ విషయం లీకేజ్ విషయమై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందా? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా విఫలమైందా మీరు భావిస్తున్నారు? ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విఫలమైంది కాబట్టి ఈ దేశంలో ఇప్పటి వరకు 97 సార్లు పేపర్ లీకేజ్, 43 సార్లు రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. పదే లీకేజ్ అవుతున్నా ప్రభుత్వం దున్న మీద వర్షం పడేటట్లు ఎటువంటి స్పందన అనేది లేదు. నీట్ పేపర్ లీకేజీ వలన ఈ దేశంలో 22 మంది ఫ్యూచర్ డాక్టర్స్ ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క మాట కూడా ఆడే పరిస్థితి లేదు. ఈరోజు సోనం వాంగ్చుక్ గారు పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త 26 రోజులుగా దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అటువైపు చూడలేదు. ఈరోజు పెద్ద ఎత్తున 15 లక్షలకు పైగా విద్యార్థుల యువత ఢిల్లీ జంతర్ మంతర్లో ఆందోళన చేయబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు కదిలింది. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థుల పైన పైశాచికంగా పోలీసులు, ఆర్ఎస్ఎస్ గోండాలు పోలీసుల ముసుగులో అమ్మాయిల్ని చూడకుండా వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేస్తూ ఈరోజు బట్టలు చించేసి ఆ ఆడ పోలీసులు డీల్ చేయకుండా మగ పోలీసులు అమ్మాయిల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి మేము చూసాం. ఈ 3 రోజులుగా విద్యార్థుల పైన దాడి జరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నిక తగ్గలేదు. ఖచ్చితంగా మేము చేసే డిమాండ్ ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అదేవిధంగా 22 మంది విద్యార్థులకు ₹1 కోటి చెప్పుకున్న పరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలి. నీట్ పేపర్ లీకేజీ మాదిరిగా ఇంకే పోటీ పరీక్ష పేపర్ లీకేజీ కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నా. ఈరోజు జంతర్ మంతర్ లో జరుగుతుంది ఒక నీట్ పేపర్ కోసమే కాదు, ఈ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు రావాలని చెప్పి, ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ పేరుకుపోయింది, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి, మహిళలకు భద్రత కల్పించాలని చెప్పి ఒక దేశభక్తియుత పోరాటం, మరో స్వతంత్ర పోరాటం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. అందులో ఈ రాష్ట్రంలో విద్యార్థుల యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు బందే దానికి నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపిస్తే స్వచ్ఛందంగా విద్యార్థులు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో బంద్లో పాల్గొన్నారు. ఇదే ఈ రోజు ఈ పోరాటానికి మంచిదనే చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఈ ఉధృతం చేసే అవకాశం ఉందా ఈ నిరసన? ఖచ్చితంగా ఇప్పటికే ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ వద్ద లక్షలాది మంది విద్యార్థి యువకులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరుణంలో ప్రతి రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యమ సెగ తగులుతూ ఉంది. నిన్న కూడా రాజ్భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నిన్న పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. కావున మీరు ఎంతెంత ఉద్యమాలు అణిచేస్తారో అంతంత ఉద్యమాలు ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు జరుగుతాయి. దీనికి మొన్న ఢిల్లీలో విద్యార్థుల పైన జరిగిన లాఠీ చార్జ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయలేని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, ఈ నిరసన కార్యక్రమం విజయనగరంలో చేపడుతున్నారు కదా, దీనికి సంబంధించి విద్యార్థుల నుంచి కావచ్చు, తల్లిదండ్రుల నుంచి మద్దతు ఏ విధంగా లభిస్తుంది? ఓవరాల్ గా ఏదైతే ఈరోజు విజయనగరం జిల్లాలో జరుగుతున్న ఈ బంద్ ఏదో మొత్తం వాళ్ళ విద్యార్థులను సపోర్ట్ చేశారు. ఒకవైపు సపోర్ట్ చేస్తూ ఏదైతే సోషల్ మీడియా ఉపయోగించుకొని చాలా మందిని మద్దతు తెలపడానికి కూడా ఈరోజు వచ్చారు. దాంతో పాటు ఈరోజు ఏదైతే ఉందో ధర్మేంద్రనాథ్ సింగ్ కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే భవిష్యత్తులో ఇది ఉద్ధృతం అవుతుంది. ఇంకా అయ్యే అవకాశం ఉంది. యువత అందరూ కూడా ఏకమైతే ఈ ప్రభుత్వం ఏ విధంగా బుద్ధి చెప్తామన్నది ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూసారు కదా, విద్యార్థులు ఎవరైతే నీట్ పేపర్ లీకేజీ విషయమై ఇబ్బందులు పడుతున్నారో జంతర్ మంతర్ దగ్గర చూసుకుంటే నిరసన కార్యక్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. విద్యార్థులు అయితే ఎంతో ఇబ్బందులు పడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఖచ్చితంగా రాజీనామా చేయాలి అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే ఈ నిరసన అనేది ఇంకా ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్ తో దేవి, ప్రైమ్9 న్యూస్, విజయనగరం నుంచి.